టుడే 17th May. ఈ రోజు సాటర్డే గైస్. నాకు తెలుసు మనం ఒక 3 days గ్యాప్ ఇచ్చాను. నేను మీకు ఆల్రెడీ చెప్పాను నా లాస్ట్ 45th వీడియోలో మన డైలీ సిరీస్ లో ఏంటంటే నేను ట్రావెలింగ్ లో ఉన్నాను అనేసి. సో నాకు లాస్ట్ 3 days లో నాకు పాసిబుల్ అవ్వలేదు గైస్ టు టేక్ ట్రేడ్స్, ఎందుకంటే నాకు నెట్వర్క్ సరిగ్గా లేదు. సో దట్ వాస్ ద రీజన్. అండ్ నాకు ఈరోజు కొద్దిగా టైం దొరికింది. ఇప్పుడు చూస్తే 8:30 అయింది. సో నాకు కొద్దిగా టైం దొరకడం వల్ల నేను ఇప్పుడు సెషన్ రికార్డ్ చేస్తున్నా. ఓకే, సో ఇట్ విల్ బి లైక్ ఈ రోజు 46th వీడియో అవుతుంది. సో సారీ ఫర్ ఆల్ దిస్ లిటిల్ ఇన్కన్వీనియన్స్ లాస్ట్ 3 days చేయలేనందుకు. అండ్ ఈ రోజు నాకు దొరికింది మళ్ళీ టైం. మళ్ళీ రేపు ఆర్ ఎల్లుండు నాకు తెలియదు, బట్ ఐ విల్ ట్రై మై బెస్ట్. ఓకే. అండ్ ఓకే, వైల్ రికార్డింగ్ దిస్ వీడియో నేను ఫస్ట్ ట్రేడ్ తీసుకున్నా గైస్. వెరీ సింపుల్. అందుకని ఇక్కడ సెల్ సైడ్ ఎంటర్ అయ్యాను అండ్ వీ హ్యావ్ వన్ దిస్ ట్రేడ్. పాయింట్ ఏంటంటే ఈ సిపిపి CHF-OTC కంప్లీట్ డౌన్ ట్రెండ్ మీరు చూస్తే, అండ్ నేను ఒక ట్రెండ్ లైన్ రెసిస్టెన్స్ కూడా డ్రా చేస్తున్నాను. అండ్ నేను ఒక హారిజాంటల్ ట్రెండ్ లైన్ రెసిస్టెన్స్ గీసాను. హారిజాంటల్ రెసిస్టెన్స్ గీసాను, ట్రెండ్ లైన్ రెసిస్టెన్స్ కూడా తీసుకున్నాను. సో అయితే క్యాండిల్ బయర్స్ చాలా స్ట్రాంగ్ ఉన్నారు, రైట్? హ్యూజ్ గా చాలా స్ట్రాంగ్ గా ఈ లెవెల్ బ్రేక్ చేశారు. కరెక్ట్, చాలా స్ట్రాంగ్ గా ఈ లెవెల్ బ్రేక్ చేశారు. సో మనం ఈ లెవెల్ బ్రేక్అవుట్ ఇచ్చాక మనం ఏం చేస్తాం జనరల్ గా, యాక్చువల్ గా మనం ఇక్కడ నుంచే మనం సెల్ సైడ్ ఎంట్రీ అవుతాం. ఎందుకంటే వాట్ ఈస్ దిస్ గైస్, దిస్ ఇస్ ఏ మ్యాచింగ్ పాయింట్, రైట్? ఆఫ్ వాట్? టూ లెవెల్స్ యొక్క మీటింగ్ పాయింట్, లైక్ జంక్షన్. సో మనం ఒక సెల్ సైడ్ ఎంటర్ అవుతాం. కానీ వాట్ హ్యాపెన్ గైస్, టుడే ఇస్ సాటర్డే మార్కెట్, రైట్? వీకెండ్, సో ట్రాప్స్ జరుగుతాయి. కానీ ఏమైంది, మనం ఎప్పుడు ఎంటర్ అవుతాం? మనం ఎప్పుడైతే 30 seconds బిలో వస్తుంది. కానీ నేను ఇక్కడ ట్రేడ్ తీసుకోలేదు, ఎందుకంటే నేను అప్పటికి చార్ట్ ఓపెన్ చేయలేదు. బట్ మనం చూసుకుంటే ఈ క్యాండిల్ చాలా స్ట్రాంగ్ గా వచ్చింది. చాలా స్ట్రాంగ్ గా వచ్చే క్యాండిల్ బేసికల్లీ ఏమవుతుందంటే, ఇట్ స్టిల్ షోస్ దాట్ బయర్స్ ఆర్ వెరీ స్ట్రాంగ్. అదే ఇక్కడ డినోట్ చేస్తుంది 2 big large గ్రీన్ క్యాండిల్స్ అండ్ ద బ్రేక్అవుట్ క్యాండిల్ ఇస్ వెరీ లార్జ్ బిగ్ క్యాండిల్. ఒక లార్జ్ క్యాండిల్, హెవీ హెల్తీ క్యాండిల్ తో బ్రేక్అవుట్ అయినప్పుడు వీ కెన్ ఎక్స్పెక్ట్ వన్ మోర్ గ్రీన్ క్యాండిల్ గైస్, ఎందుకంటే బయర్ స్ట్రెంగ్త్ ఇంకా ఎక్కువే ఉంది. సో ఇంకొక క్యాండిల్ రావు. సో జనరల్ గా ఏమైంది, మనం వెయిట్ చేస్తాం. ఇంకో గ్రీన్ క్యాండిల్ వచ్చింది. గ్రీన్ క్యాండిల్ వచ్చాక దెన్ ఐ వెంట్ ఫర్ ఎ రివర్సల్. వై? బికాస్ దిస్ ఇస్ ఎ ట్రెండ్ లైన్ రెసిస్టెన్స్. అంటే ఇక్కడ జరగాల్సిన రివర్సల్ మనకి 1+1 క్యాండిల్ దగ్గర జరిగింది గైస్. ఓకే, ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈ క్యాండిల్ లో మనం ఎంటర్ అవ్వలేం, ఎందుకంటే ఆల్రెడీ బ్రేక్అవుట్ ఇచ్చిన స్ట్రాంగ్ డే. నెక్స్ట్ క్యాండిల్ ఒకవేళ ఎంటర్ అయ్యి ఈ క్యాండిల్ ఫెయిల్ అయితే, what happens guys, we can go for martingale again and we won this trade. Okay, very simple explanation. So let's move on guys. I'll try to keep it short, ఎందుకంటే తక్కువ టైంలోనే ట్రేడ్స్ ట్రై చేస్తాను. లెట్స్ సీ హౌ దట్ గోస్. ఇది ట్రెండ్ లైన్ సపోర్ట్ మనం చూస్తున్నాం. ఒకవేళ మేబీ ఇక్కడికి వస్తే వెళ్సి నేను ఒక అలర్ట్ పెట్టుకుంటా. ఓకే, జీబీపీ ఇది మిస్ అయ్యాం కదా. ఇక్కడికి వస్తే ఈ క్యాండిల్ లో చూడండి, బ్యూటిఫుల్. ఇక్కడ క్యాండిల్ లో మనం టచ్ అయినప్పుడు కానీ మనం ట్రేడ్ తీసుకుంటే బై ట్రేడ్స్ ఎంత హ్యాపీగా విన్ అయ్యేవాళ్ళం. బట్ ముందు ఎక్స్ప్లెనేషన్ లో వేస్ట్ అయిపోయిన టైమ్. బట్ దట్స్ ఓకే, విల్ వెయిట్. ఒకవేళ ఇక్కడికి వస్తే చూద్దాం, బట్ రాదు. ఓకే, అండ్ హియర్ మనకి ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ ఇచ్చింది. ఇక్కడ చూసారా, ఇందాక దానికి ఇప్పటికి డిఫరెన్స్. ఇది బ్రేక్అవుట్ ఇచ్చింది అండ్ దిస్ క్యాండిల్ ఆఫ్టర్ దిస్ 100% మనం బై సైడ్ వెళ్ళిపోవచ్చు గైస్. ఎందుకు అంటే దిస్ క్యాండిల్ హ్యాస్ సమ్ మీనింగ్. ఇది క్యాండిల్ స్టిక్ సైకాలజీ, క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ లోకి వస్తుంది. నా కోర్స్ లో దీని గురించి చెప్పాను. వాట్ దిస్ క్యాండిల్ రిప్రజెంట్ అండ్ వేర్ వీ షుడ్ యూస్ ఇట్. ఓకే, దాని పవర్ ఎక్కడ మెయిన్లీ అన్ని ప్లేసుల్లో వర్క్ అవుతుంది, కొన్ని ప్లేసుల్లో నా ప్లేస్లు ఏంటో కూడా కోర్స్ లో క్లియర్ గా చెప్పాను. ఓకే, here's this CAD. So okay, అన్ని చార్ట్స్ క్లోజ్ అయిపోయినట్టు ఉన్నాయి. హోల్డ్ ఆన్, ఐల్ సీ మనకి ఏదైనా చార్ట్స్ ఓపెన్ అయి ఉంటే. ఓకే, ఈ చార్ట్స్ మాత్రం ఓపెన్ ఉన్నాయి. సో ఆ చార్ట్స్ ఓపెన్ చేద్దాం. లెట్ మీ క్లోజ్ దిస్. ఇది లేదు, ఇది లేదు, ఇది లేదు, ఇది లేదు, ఇది లేదు, ఇది లేదు, ఇది కూడా లేదు, రైట్? సో ఇప్పటి వరకు మనకి అవైలబుల్ చార్ట్స్ నేను ఓపెన్ చేస్తున్నా. ఇది ఓటీసీ మార్కెట్. ఓకే, బికాస్ ఇట్స్ సాటర్డే. నాకు ఈరోజే టైం దొరికింది. సో నేను ఈరోజే ఇమీడియట్ గా నేను ఇప్పుడే వచ్చాను రూమ్కి వచ్చి నేను ఇమీడియట్ గా
స్టార్ట్ చేస్తున్నా గైస్ మీ గురించి, బికాస్ ఐ డోంట్ వాంట్ టు స్కిప్ దిస్ లెర్నింగ్. నాకు టైం దొరికితే మాత్రం నేను పక్కా చేస్తున్నాను. ఓకే, అసలు నాకు 3 days అస్సలు దొరకలేదు, సో ఐమ్ సారీ అబౌట్ దాట్. Okay, let's now dive into our analysis deeply of these candles. Okay. Mm, okay. ఒకవేళ క్యాండిల్ నాకు ఈ లెవెల్కి వస్తే గైస్ ఐల్ గో ఫర్ సెల్ సైడ్ అగైన్. నేను ఈ లెవెల్ మార్క్ చేసుకున్నా కదా, ఆ లెవెల్కి వస్తే సరే వీ కెన్ గో ఫర్ సెల్. అసలు ఈ క్యాండిల్ ఎంటర్ అయిపోవచ్చు, బట్ మనం చూస్తే ఆల్రెడీ సెల్లింగ్ వెళ్ళిపోయింది, సో ఐ కుడెంట్ టేక్ ఎ ట్రేడ్. ఓకే, బట్ విల్ వెయిట్ అండ్ వాచ్. ఎందుకంటే మనకు సేఫ్టీ ఇంపార్టెంట్ కాబట్టి నేను తీసుకోలేదు. వితౌట్ సేఫ్టీ తీసుకోను. ఇక్కడ చూస్తే మనం ట్రెండ్ లైన్ డ్రా చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, ట్రెండ్ లైన్ డ్రా చేసాం. ఓకే, అండ్ యాక్చువల్గా మనం పైనుంచి కూడా ట్రెండ్ లైన్ డ్రా చేయొచ్చు, రైట్? ట్రెండ్ లైన్ రెసిస్టెన్స్. ఓకే, ఓకే, చాలా గ్యాప్ అప్ ఓపెనింగ్ అయింది. ఒకవేళ మన లెవెల్ టచ్ చేస్తే మనం సెల్ సైడ్ ఎంటర్ అవుతాం. సో నేను ఒక లెట్ పెట్టుకుంటున్నాను ఇక్కడ. ఓకే, ఈ లెవెల్ టచ్ చేస్తే నేను సెల్ సైడ్ ఎంటర్ అవుతా గైస్. బట్ ఇట్ విల్ బి లిటిల్ రిస్కీ. వై? బికాస్ ఇది గ్యాప్ అప్ ఓపెనింగ్ అయింది. బట్ స్టిల్ ఐ విల్ టేక్ ఎ ట్రేడ్. విల్ సీ. ఈ లెవెల్ టచ్ చేయాలి, లేదంటే లేదు. 3, 2, 1, 0 టచ్ చేయలేదు, సో నేను ట్రేడ్ ఎంటర్ అవ్వలేదు గైస్. ఓకే, ఇయర్ టీఎస్వి కంప్లీట్ గా ఉంటుంది, క్లియర్ గా కనిపిస్తుంది. ఓకే, ఓకే, చూసారు టచ్ చేయలేదు, లైట్ గా టచ్ చేయకుండానే స్ట్రాంగ్ సెల్లింగ్ క్యాండిల్ వచ్చింది. ఇది కూడా ఒక స్ట్రాంగ్ సెల్లర్ ఏరియా, సో లెట్స్ వెయిట్. అనాలిసిస్ చేస్తున్నా. ఓకే, ఇక్కడికి వచ్చేసరికి we can draw a trend line. ఓకే, ఇక్కడికి వచ్చేసరికి ఇంకొద్దిగా కిందకి వస్తాయి కదా. ఐ వాంట్ టు గో ఫర్ బై ఆన్ దిస్ క్యాండిల్. యాక్చువల్గా ఎంటర్ అవ్వచ్చు. ఓకే, బట్ నేను మిస్ అయ్యా. గుడ్ వన్, ఐ మిస్డ్ ఇట్, ఇగ్నోర్ ఇట్. మళ్ళీ ఇక్కడి నుంచి ఒక ట్రెండ్ లైన్ డ్రా చేస్తాను. ఓకే, సో యూఎస్డి కరెంట్లీ ఇంకా నాకు ఇక్కడ we didn't get any confirmation. ఇక్కడ వచ్చేసరికి ఐ థింక్ we got one horizontal kind of support. ఇక్కడ ఎలా సపోర్ట్ కింద చూసుకుంటే, సో లెట్ మీ చెక్ హౌ ఇట్. ఓకే, మన పాస్ట్ లో ఎక్కడ ఉందో చూసుకోవాలి. పాస్ట్ లో ఎక్కడ లేదు, సో ఇగ్నోర్ ఇట్. దీని నుంచి మనం ఇక్కడ హారిజాంటల్ రెసిస్టెన్స్ ట్రై చేద్దాం. అండ్ ఎనీ ఎస్ఎన్ఆర్ ఉందా? ఇక్కడ కూడా ఎస్ఎన్ఆర్ ఇక్కడ లేదు. అండ్ మనం ఇంకొక కైండ్ ఆఫ్ మైనర్ ట్రెండ్ లైన్ డ్రా చేద్దాం. ఓకే,
GBP USD CHF ఇది మిస్ అయ్యాం. చూసారా సపోర్ట్ నుంచి బయట ట్రేడ్ వెళ్ళింది, మిస్ అయ్యాం. అండ్ దిస్ ఈస్ అ డౌన్ ట్రెండ్. అండ్ ఓకే, ఐ థింక్ and oh shit, 30 seconds అయిపోయిందా? సేల్స్ కూడా ఇస్తున్నారు. ఓకే, నాట్ ట్రేడ్. ఓకే, ఇట్స్ అ వెరీ బిగ్. ఓకే, ఇందులో సెల్ సైడ్ ఎంటర్ అవ్వాలి గైస్ మనం. మన లాజిక్ అరా చాలా స్ట్రాంగ్ అండ్ హెల్తీ క్యాండిల్స్. ఓకే, let's wait. I can't take in middle of the trade. Is పక్కా రెడ్ క్యాండిల్ గైస్. ఇట్స్ వన్ ఆఫ్ అవర్ స్ట్రాటజీ, నా కోర్సులో చెప్పాను. ఓకే, మిస్ అయ్యా. ఒకవేళ ఇది రెడ్ అవ్వకపోతే నేను మళ్ళీ ఎప్పుడు మార్టింగ్ వెళ్తాను. చెప్పాను పక్కా రెడ్ అనేసి. ఫ్రీకింగ్ షూర్ షాట్ గైస్. ఇగ్నోర్ ఇట్. ఇప్పటికి దీని మీదే మనకి ఇక్కడ ఒకటి దొరికింది. ఇందాక మీకు ఈ చార్ట్స్ ఓపెన్ చేయకుండా వేరే చార్ట్స్ ఉన్నాయి కదా, అప్పుడు కూడా చూపించాను. సేమ్ లాజిక్, సేమ్ ట్రేడ్ స్ట్రాటజీ. అక్కడ కూడా ఆ ట్రేడ్ మిస్ అయ్యాం. ఓకే, నేను ఒక బై ట్రేడ్ తీసుకున్నాను గైస్ ఇన్ ద లాస్ట్ సెకండ్ వితౌట్ ఎనీ ప్రాపర్ లుకింగ్ ఎట్ ఇట్. లెట్ us see how this goes. Wait and watch. Okay, let's wait and watch. Oh, చాలా హెల్తీ క్యాండిల్స్ వస్తాయి. Okay. I went for buy again. చూద్దాం ఇదేమవుతుందో. ఇన్ మెయిన్ టైం ఎక్కడైనా ట్రేడ్స్ దొరికితే విల్ అనలైజ్. ఓకే, చూస్ అయితే స్ట్రాంగ్ సెల్లర్స్ వస్తున్నారు, పక్కా సెల్లర్స్. ఓకే, అది 100% షూర్ అన్నప్పుడే చెప్పాను. ఓకే, ఈ కరెంట్ క్యాండిల్ కూడా రెడ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఇది కూడా మిస్ అయ్యాం గైస్. ఇది కూడా మన స్ట్రాటజీయే. కరెంట్ క్యాండిల్ రెడ్ అయ్యే ఛాన్సెస్ 80% ఛాన్సెస్ ఉన్నాయి. గ్రీన్ అయితే నేను నెక్స్ట్ దానికి రెడ్ వెళ్తాను మళ్ళీ. ఇది జీపీపీ ఓటీసీలో ఇది 100% రెడ్ అవ్వాలి. ఇక్కడ మిస్ అయితే నెక్స్ట్ ఇది కూడా మన స్ట్రాటజీ. ఇది మనం చూసుకోలేదు, మిస్ అయ్యాం. ఓకే గైస్, దిస్ ఇస్ ద విన్. ఇది మీకు చెప్పాను కదా, ఎందుకంటే ప్రీవియస్లీ నాకు ఏమైంది, వాట్ వి కాల్ ఇట్స్ అ ట్రాప్ అయింది. సో నెక్స్ట్ ఇది నేను ముందు పోయిన ట్రేడ్ అమౌంట్ ని మళ్ళీ ఇక్కడ రికవర్ చేసుకున్నాను. ఓకే ఓకే, వై డిడ్ ఐ టేక్ ఎ బై ఫ్రమ్ ట్రేడ్ ఫ్రమ్ హియర్ గైస్? వెరీ సింపుల్. ఓకే, మీరు ఇలా చూసుకుంటే ఇదే నా కీ లెవెల్ గైస్. ఓకే, కీ లెవెల్ దగ్గరికి ఎప్పుడైతే మార్కెట్ టచ్ అయిందో, ఐ నో దిస్ ఇస్ ఎ సపోర్ట్ కీ లెవెల్. ఓకే, సపోర్ట్ ని టచ్ చేశాక ఐ నో దట్ దేర్ విల్ బి ఏ ప్రెషర్. ఈ ప్రెషర్స్ గురించి ఇవన్నీ కూడా క్యాండిల్ విక్స్ రీడింగ్ గురించి దిస్ ఆల్ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ ద కోర్స్. ఈ ప్రెషర్ ని నేను అనలైజ్ చేసుకుని I took a trade. So if anyone wants to know what kind of pressure ఇది అంటే you need to go through my course. That's all I can say. Okay. I'm checking మళ్ళీ ఇంకేం చేయగలం అని. Hold on. Okay, I want to go on buy side guys. ఈ candle లో కొద్ది కిందకి వస్తే I want to go సేఫ్ తీసుకొని buy side తీసుకున్నా. యాక్చువల్గా ఇంకా కిందకి ప్లేస్ చేయాలి కానీ పైకి వెళ్తుంది. It's okay. Let's see. Okay.
ERTHB, GBP, GTJPY, etc. Okay, we lost because it's a trap. I'm going on martingale, guys. But safety kawali. Safety kawali. Shit. నాకు సేఫ్టీ దొరికితే I'm going to enter a martingale. Safety please. ఓయ్ చాలా వోల్టాలిటీ ఉంది గైస్. సెకండ్ కి మూవ్ అయిపోతుంది. ఓకే, నేను యాక్చువల్గా ఇందులో మార్టింగల్ మనం ఎంటర్ అవ్వాలి, ఎందుకంటే నేను ఇక్కడ బై ట్రేడ్ తీసుకున్నాను. ఇది ట్రాప్ చేసింది ఇది. సో దిస్ షుడ్ బి ఏ బయింగ్ క్యాండిల్ అగైన్. సో బట్ నేను ఒక సేఫ్టీ గురించి వెయిట్ చేశాను. ఆ సేఫ్టీ కన్ఫర్మేషన్ నాకు దొరికే నేను ట్రేడ్ ఎంటర్ అవ్వాలి, లేకపోతే ఎంటర్ అయిపోయేవాడిని. లెట్స్ సీ మార్టింగల్ మీద విన్ అయ్యేవాళ్ళమో లేదో. ఓకే, సరే మార్టింగల్ విన్ అయిపోవాలి ఇక్కడ వెళ్తే బై ట్రేడ్. బట్ నేను చిన్న సేఫ్టీ గురించి వెయిట్ చేశాను, ఎందుకంటే నేను సేఫ్టీ గురించి ఆలోచించే లోపలే వోల్టాలిటీ వాళ్ళు పైకి క్లిక్ చేసింది. సో నాకు అది దొరక్క నేను ఎంటర్ అవ్వలేదు, లేదంటే వెంటారు. ఇప్పటిదాకా 3 ట్రేడ్స్ తీసుకున్నాం కదా, 2 విన్ అయ్యి 1 లాస్ అయ్యాం. సరే ఎంత టైం అయింది చూద్దాం, 16 minutes. ఓకే, దీన్ని మనం ఇంకో ట్రెండ్ లైన్ కూడా యూస్ చేయొచ్చు. తీసుకోవాలి మైనర్ ట్రెండ్ లైన్. ఓకే, సో మైనర్ ట్రెండ్ లైన్ gave a huge breakout. బ్రేక్అవుట్ ఇక్కడ బై సైడ్ ఎంటర్ అవ్వచ్చు మనం ఈ క్యాండిల్లో. ఓకే, క్యాండిల్లో బై క్యాండిల్కి వెళ్ళొచ్చు. సో ఒకసారి చూద్దాం, ఆగండి. నాకు సేఫ్టీ దొరికితే నేను బై సైడ్ ఎంటర్ అవుతా. సేఫ్టీ కొద్దిగా దొరికితే ఐ వాంట్ టు ఎంటర్ బై ట్రేడ్ హియర్. ఎందుకంటే ఇది బ్రేక్అవుట్ తర్వాత మన స్ట్రాటజీ. ఓకే, లాస్ట్లో ఎంటర్ అయిపోయింది గైస్, లాస్ట్ సెకండ్లో. ఎందుకంటే అది కొద్దిగా కిందకు వచ్చింది. సో ఐ టుక్ అన్ ఎంట్రీ. ఎయిదర్ ఇట్స్ ఎ ట్రాప్, కొద్ది ట్రాప్ అయితే నేను నెక్స్ట్ మార్టింగల్ ఎంటర్ అవుతాను, ఆర్ ఇట్ షుడ్ బి బయింగ్ క్యాండిల్. ఓకే, ఓకే, ఇది ట్రాప్ క్యాండిల్ ఉంది గైస్. సో నేను ఈ క్యాండిల్లో బయింగ్ సైడ్ వెళ్తాను, నాకు కొద్దిగా సేఫ్టీ దొరికాక. ఇది రిస్క్ తీసుకోవాలనుకున్నాను గైస్, ఎందుకంటే ప్రీవియస్ క్యాండిల్లో నేను రిస్క్ తీసుకున్నాను, ఇప్పుడు మాత్రం సేఫ్టీతో ఎంటర్ అవుతున్నా. ఓకే, సేఫ్టీ ఏంటంటే ఐ టెల్ యూ వన్స్ ఆఫ్టర్ ఐ టేక్ ట్రేడ్స్. ఓకే, ట్రేడ్స్ తీసుకున్నాకే చెప్తాను. ఓకే, నేను ట్రేడ్ ఎంటర్ అయ్యాను. లెట్స్ సీ హౌ దిస్ గోస్ గైస్, అండ్ దెన్ ఐ విల్ టెల్ యూ. Oh. Strong sellers, very strong sellers. Oh, okay. Mm-hmm. Okay. Okay. Actually, ఇందులో మనం అట్టికి వెళ్ళాలి క్యాండిల్లో. వెయిట్ చేయండి ఒకసారి, ఒక్క సెకండ్. ఇది మార్టింగల్ క్యాండిల్ గైస్, గ్రీన్లో వెళ్ళాలి. ఎందుకంటే సింపుల్, వీళ్ళు ఏంటంటే ఈ లెవెల్ నుంచి ఈ లెవెల్ దాకా ట్రాప్ చేశారు, ఈ లెవెల్ కూడా ట్రాప్ చేశారు, ఈ లెవెల్లో ట్రాప్ చేసి నెక్స్ట్ క్యాండిల్ని మన సైడ్ పంపించారు. ఓకే, దిస్ ఇస్ ప్రాపర్ బయింగ్ క్యాండిల్ యాక్చువల్లీ. ఎందుకంటే
ఇది మన సపోర్ట్ లెవెల్, రైట్? ఈ సపోర్ట్ లెవెల్ దగ్గరకు వచ్చి ఇలా ట్రాప్ చేశారు. ట్రాప్ చేశాక మనం యాక్చువల్గా ఎంటర్ అవ్వాలి బై సైడ్. ఓకే, బట్ నాకు అంత దొరకలేదు సేఫ్టీ. సో నేను సేఫ్టీ కాదు, టైం దొరకలేదు. అండ్ ఇక్కడ చూసారు గ్యాప్ ఆఫ్ ఓపెనింగ్ ఒకసారి పైకి వెళ్ళిపోయింది, సేఫ్టీకి రాలేదు అసలు. సో నేను అందుకే ట్రేడ్ ఎంటర్ అవ్వలేకపోయాను. బట్ ఇఫ్ యూ సీ our strategy, this is a perfect one. This is our trend line. Candle broke out. It's a trap candle. మార్టింగల్ ఎంటర్ అయితే వీ వాంట్ దిస్ ట్రేడ్. బట్ మార్టింగల్కి మనకి ఛాన్స్ దొరకలేదు, ఎందుకంటే ఓపెనింగ్ నుంచే పైకి వెళ్ళిపోయింది. ఓకే, నో ప్రాబ్లం. సో ఈరోజు మనం బ్యాక్ టు బ్యాక్ 2 ట్రేడ్స్ లాస్ అయ్యాం. యా, వెయిట్ వి మిస్ దిస్ అగైన్. ఒక దగ్గర ఉంటే ఒక దగ్గర పర్ఫెక్ట్ ట్రేడ్స్ మిస్ అవుతుంది. చూసారా, పర్ఫెక్ట్ డౌన్వర్డ్స్ ట్రెండ్ లైన్ ఇక్కడ టచ్ చేసింది. వి కుడ్ హావ్ టేకన్ సెల్ ట్రేడ్స్. బట్ ఇక్కడ మన కన్ఫర్మేషన్ కూడా ఉంది గైస్, ఒక క్యాండిల్. సో దానివల్ల ఎంటర్ అయి ఉండేవాళ్ళం. బట్ లెట్స్ సీ, ఇది కూడా అంతే. చూసారా, సేమ్ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అండ్ వి కుడ్ హావ్ ఎంటర్డ్ హియర్. మిస్. Let me find out something. ఒక్క నిమిషం గైస్, ఒకవేళ నాకు ఈ లెవెల్కి వస్తే నేను బైసెట్ ట్రేడ్స్ ఎంటర్ అవుతాను ఈ లెవెల్కి. ఓకే, అది పెట్టాను. ఓకే కొద్దిగా పైకి వెళ్తే జీపీపీ సెల్, ఇక్కడ సెల్ ఎంటర్ అవ్వాలి. అన్నీ ఒకేసారి ఇన్వోక్ అయిపోయి ఇగ్నోర్ ఇట్. చూసారా, లాస్ట్ సెకండ్ లో అయినా సెల్లింగ్ అయింది, ఎందుకంటే ఇది పర్ఫెక్ట్ స్ట్రాటజీ గైస్. ERTHP ఓకే, నేను ఏమన్నాను, ఈ లెవెల్కి వస్తే నేను బై సైడ్ ఎంటర్ అవుతాను. రానియండి, వెయిట్ ఫర్ ఇట్. ఇక్కడ నుంచి కూడా వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి, బట్ దిస్ ఈస్ ఆర్ సేఫ్టీ ప్లస్. ERTHP ఇది ఇప్పుడు వచ్చింది. సో మనవి గైస్ చూసారా, సాటర్డేస్ ఇలాగే జరుగుతుంది. ఒక్క సెకండ్ లో క్యాండిల్ డ్రాప్ చూసారా. ఓకే, సో వీకెండ్స్ ఓటీసీ కాబట్టి చాలా దారుణంగా మ్యానిపులేషన్ ఉంటుంది. సో బెటర్ ఎవరైనా ఫ్రెషర్స్ ఉంటే వీకెండ్స్ చేయొద్దు. నేను ఎందుకంటే ఇప్పుడు చేస్తున్నా, నాకు ఇంకో ఆప్షన్ లేదు. ఎందుకంటే ఇన్ని రోజులు నాకు దొరకలేదు కాబట్టి ఈ రోజు నేను చేశాను. ఈరోజు టైం దొరికిందని క్విక్గా. ఓకే, బట్ ఐ వుడ్ సజెస్ట్ నాట్ టు డూ. Wait guys, we need a perfect trade. So sorry, today's market is little volatile. 24 minutes I got 5 minutes more. We'll see, find a perfect trade and then we'll end this video guys. Okay, ఒక్క నిమిషం. No, I can't trade here. Euro NZD థింక్ మన ఇక్కడ సెల్ సైడ్ ఎంటర్ అవ్వచ్చు. నాకు కొద్దిగా సేఫ్టీ దొరికి సెల్ సైడ్ తీసుకుందాం అనుకున్నా, బట్ నో సేఫ్టీ. సో లెట్స్ స్కిప్ అండ్ వెయిట్ ఫర్ వన్ మోర్ క్యాండిల్. మన ఇలాంటి టైంలోనే పేషెంట్గా ఉండాలి గైస్. ఓకే, ఎంత పేషెంట్గా ఉంటే అంత మంచిది.
ఎందుకంటే మార్కెట్ ఎలా ఉన్నా మనం కొద్దిగా వీకెండ్ లో ఎంత వాలటాలిటీ ఉన్నా ఒక్కొక్క సెకండ్ ఒక్కొక్క క్యాండిల్ లెవెల్స్ రెస్పెక్ట్ చేయకుండా ట్రాప్స్ ఎక్కువైనా సో వీ షుడ్ బి రెడీ టు ఫేస్ ఇట్. ఓకే, okay, wait till here. Euro GBP. Okay, come on. నా జోన్లోకి అయితే మాత్రం నేను తీసుకుంటా గైస్. ఓకే, నేను ఒక జోన్ డ్రా చేస్తా చూడండి. ఓకే, హోప్ మీకు ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా ఈ పాటికి ఏం జోన్ అది అనేసి. ERGBP. ఓకే, జోన్లోకి ఎంటర్ అయిపోయింది. బట్ ఇట్స్ ఆఫ్టర్ 30 seconds. సో okay, wait, let's wait guys. Let's wait. Gap down open అయింది అది. Again it will be a little risky. Gap down, so let's wait. It can be a trap candle also, so let's wait. ఈ క్యాండిల్ కి వెయిట్ చేయాలి గైస్. మనం యాక్చువల్గా బయింగ్ కి చూసినాం. మనం ఈ క్యాండిల్ ఒకవేళ బయింగ్ క్యాండిల్ అయితే మనకు ట్రేడ్ లేదు, ఒకవేళ అవ్వకపోతే విల్ సీ. బయింగ్ కి ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ ట్రాప్ అవుతుందేమో అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ట్రాప్ అవ్వకపోతే వి లాస్ట్ ఎ ట్రేడ్. లెట్స్ వెయిట్. ఐ థింక్ లాస్ట్ సెకండ్ లో చూడండి. ఓకే, ఐఎమ్ గోయింగ్ ఫర్ buy guys. Okay, I went for buy trade guys from here. Let's see how this goes. Let's wait till last second. Risky trade, but let's wait till last second. Let's wait till last second. Come on. Power of knowledge, guys. That's the power of knowledge. Simple. Last trade చెప్పాను, షూర్ షాట్ కొడతా అని చెప్పా, కొట్టా. వెరీ సింపుల్. బ్యాక్ టు బ్యాక్ 2 trades నేను లాస్ అయ్యాను. నేను చెప్పా నెక్స్ట్ ట్రేడ్ షూర్ షాట్ గైస్, వెయిట్ చేయండి అన్నాను. బ్యాంకర్ $50 పెట్టి బ్యాంకర్ కొట్టాను. సింపుల్. ఎందుకంటే నాకు పక్కగా నాలెడ్జ్ ఉంది. నాలెడ్జ్ ఉంటే రిస్క్ తీసుకోవచ్చు గైస్. నాలెడ్జ్ ఉంటే క్యాలిక్యులేటర్ రిస్క్ తీసుకోవచ్చు. అండ్ ఐ హావ్ వన్ దిస్ ట్రేడ్. వెరీ సింపుల్ అండ్ స్ట్రైట్ థింక్ దట్ ఐ హావ్ నాలెడ్జ్. అందుకే కదా $50 పెట్టాను ఇంతవరకు. $10 ఈరోజు ఎంత వీకెండ్ మార్కెట్ అని చెప్పి. ఓకే, లెట్స్ నాట్ వేస్ట్ టైమ్. ఐ ట్రై టు ఎక్స్ప్లెయిన్ యూ. ఇప్పుడు మీరు చూస్తే ఇక్కడ దిస్ ఇస్ అ వెరీ గుడ్ జోన్ గైస్ విచ్ హ్యావ్ డ్రాన్. వెరీ సింపుల్. దిస్ ఇస్ అన్ SNR జోన్ గైస్. సపోర్ట్ బ్రేక్అవుట్. తర్వాత ఏమైంది? సపోర్ట్. ఒక్క నిమిషం అది క్లియర్ గా చెప్తున్నా. దిస్ ఇస్ అ సపోర్ట్ లెవెల్ రైట్. దిస్ ఇస్ అ బ్రేక్అవుట్. ఇప్పుడు ఏమైంది? సపోర్ట్ రెసిస్టెన్స్. Then again a breakout, and next again became support, resistance became what? Support. Again a breakout తర్వాత support became what? Resistance. చూసారా guys? Support, breakout, resistance, breakout, support, breakout, resistance, breakout, resistance తర్వాత breakout again all guys? Support. And what did I do? I took a banger on this. That's the power guys. ఈ నాలెడ్జ్ ఉంది నా దగ్గర.